రెడ్డిలకి అవకాశం ఉండే మాకు ఈ ముత్రాశ అంటే ఈసారి వచ్చింది. వచ్చినప్పుడు దానికన్నా అవకాశం ఉంచుకోవాలి. వేరేళ్ళకి ఇస్తే వాళ్ళు రెడ్డిలకి ఇస్తే బాగుండే కదా. మన ముత్రాశ ఎవరన్నా గానీ ఆయనకి ఓటేద్దామని అనుకుంటున్నాం. కులం చూసి ఓటేస్తారా? వేయాలి, తప్పది వేయాలి. మరి వాళ్ళకి రెడ్డిలే పోతురు అందరు. రెడ్డి మనకి టికెట్ ఇవ్వమంటే ఇస్తారు వాళ్ళు. వాళ్ళకే మన మన ముత్రాశను గెలిపించుకుంటే ఎవరన్నా గానీ పని చేయాలి చేయకపోయి మన మంచి మనకి ఏ ఓటు అవకాశం ఇవ్వాలి. మరి మిగిలిన వాళ్ళు గట్టిగా పోటీ ఇస్తారు కదా. ఇప్పుడు ఒక దిక్కేమో ఇదివరకు కలెక్టర్ చేసిన వెంకటరామరెడ్డి ఉన్నాడు. వాళ్ళన్నీ వాళ్ళకి వేస్ట్ అవన్నీ వేస్ట్. వెంకటరామారెడ్డి ఏమో ఈయనకి కేసీఆర్ పని చేసి ఏం పని చేసి అన్ని పొక్కలు పెట్టిండు, అన్ని ఖరాబ్ చేసి కథం గంగా కలిపి మనుషులన్నీ. ఏం పని చేసిండు? ఇంకో ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, ఉద్యోగాలు ఇస్తాను ఇయ్యలేడు కథం. ఆ బిడ్డ దొంగతనం వేసి వాళ్ళు భూములు చేసి అడవులలో లక్షలు భూములు తీసుకుంటారు వాళ్ళు. అన్ని సంపాదించుకోరు. మళ్ళీ ఏం లేదు, మంచిగా చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్తుండ్రు. ఏం పని చేస్తారు కేసీఆర్? అన్ని దొంగలాలు. బిడ్డ దొంగనే, అల్లుడు దొంగనే, కొడుకు దొంగనే, కేసీఆర్ కూడా దొంగనే. అందరు దొంగ, పెద్ద దొంగలే. ఏం కాదు పాపం ఆయన ఓడగొట్టి బాధపడుతురు మంది. ఇప్పుడు ఏడుతురు. మళ్ళీ రాడు పామంలో పోయి వండుకోవాలి. అంత ఏం లేదు. ఒక్కొక్కరు ఉసురు ముడుతుంది. ఏం చేస్తలే. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ రావాలని ఏమంటలేరు. కేసీఆర్ ఓటు వేస్తాను కూడా చేయబోతులే. ఇప్పుడు కాంగ్రెస్ పని చేస్తాడు. ఈసారి 5 చేస్తాడు. చేయలేడానికి మళ్ళీ సరికి అలాగా అంతే. ఇప్పుడైతే ఇంకా టైం ఉంది. 5 సంవత్సరం చూద్దాం. మళ్ళీ కొత్త లెక్క. ఇప్పుడు ఎంపీకి అయితే నీలమ్మ ముదిరాజుకి అవకాశం ఉంది. అవకాశం దానికి